రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థానం దేశంలో అంతర్భాగమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరికీ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 2030 నాటికి 1,98,000 కోట్ల పెట్టుబడితో 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,14,000 మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం. సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా 16,837 కుటుంబాలు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులకి 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవంలో అమరవీరుల స్తూపానికి మంత్రి దామోదర రాజనరసింహ నివాళులు అర్పించారు. సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరులకు అంజలి ఘటించారు. ములుగు కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, రామప్ప ఆలయం, మేడారం జాతర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందన్నారు. వరంగల్ కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ, హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. సంక్షేమం, అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ముందుకెళ్తోందని పొంగిలేటి అన్నారు. ఈ శుభదినాన్ని విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్చన చేసేలా ప్రవర్తించటం సరికాదని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. పాలన పారదర్శకంగా ఉండాలి, బాధ్యతంగా ఉండాలి. యువత ఆకాంక్షలు ఉండేలా మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. మెదక్ కలెక్టరేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ లో ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. హిందూ ముస్లింలకు జరిగినటువంటి పోరాటంగా కొందరు అభివర్ణిస్తున్నారు. జమీందారులకు వ్యతిరేకంగా, అగ్గిదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా వందలాది మంది కాదు వేలాది మంది ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ పరిపాలన తుదముట్టించడం కోసం యావత్ తెలంగాణ సమాజం ఆనాడు కూడా వీరోచిత పోరాటం చేసిన దాన్ని అవమానించే పద్ధతి చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్రను రాబోయే తరాలకు తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.